ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. కొరింథీ పత్రిక ధ్యానములకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. గనుక ఏ కృపావరమునందునూ లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. దేవుని వరములు దేవుని రాకకై సిద్ధపరచటానికే. కొరింథీ సంఘం సమస్యలతోనూ విభేదాలతోనూ నిండిన సంఘం. వీటికి తోడు వారిలో కొంతమంది నీతి బాహ్యమైన జీవితాన్ని కూడా జీవించేవారున్నారు. ఇవన్నీ ఉన్న వారిలో ఉన్న గొప్ప లక్షణము క్రీస్తు రాకడ కొరకు ఆశతో కనిపెట్టుట. అది దేవుని కృపావరములలో ఏ లోపము లేకుండా. దేవుడు తన కృపావరములను తన బిడ్డలకు ఎందుకిస్తాడు అంటే పేరు సంపాదించటానికో ప్రదర్శన చేయటానికో ధన లాభం కొరకో కాదు. దేవుని రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచటానికి. దేవుని వరముల యొక్క లక్ష్యం ఏమిటంటే, మొదటిగా కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12:7 ప్రకారం అందరి ప్రయోజనము కొరకు. రెండవదిగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6-8 వచనాల ప్రకారం దేవుని పరిచర్య విభిన్న రీతుల్లో సంపూర్ణంగా జరుగుట కొరకు. మూడవది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ప్రకారం మనకు కలిగిన వరముతో ఇతరులకు సేవ చేయుట కొరకు. వేరువేరు కృపావరములు వేరువేరు పనులను నిర్వహిస్తూ సంఘములో దేవుని యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చుట కొరకు. ఏదైనా ఒక ఇంటిలో వివాహము సమీపిస్తున్నప్పుడు ఆ ఇంటిలోని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. ఒకరు శుభలేఖలు పంచుతారు, ఒకరు భోజన ఏర్పాట్లు చూసుకుంటారు, ఒకరు ఇంటి అలంకరణ పెయింటింగ్ పనులు చూసుకుంటారు, మరొకరు షాపింగ్ పనులు లేదా నూతన వస్త్రాల కొనుగోలు విషయం చూసుకుంటారు. ఈ విధంగా వివిధ వ్యక్తులు వివిధ పనులు ఎందుకు చేస్తారంటే వారందరూ వారి ఇంటిలో జరగబోయే వివాహ కార్యక్రమానికి సిద్ధపడుచున్నారు. అలాగే దేవుని సంఘము కూడా దేవుని యొక్క వివిధమైన కృపావరములతో దేవుని యొక్క పరిచర్యను విరివిగా చేస్తూ సంఘాన్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరచుట కొరకు దేవుడు తన సంఘమునకు వరములను ఇస్తాడు. దేవుని వరాలు ఇంకా బహుళ ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆ వరము మనలను రూపాంతరము చెందించి దేవుని పోలికగా మనలను మారుస్తుంది. ఈ రోజుల్లో కొంతమంది మేము వరములు కలిగి ఉన్నామని చెబుతూ వారిలో గర్వము తగ్గకపోతే, వారు పరిశుద్ధంగా జీవించకపోతే, వారిలో ప్రేమ పెరగకపోతే, వారు దేవుని రాకడ కొరకు తమను తాము సిద్ధపరచుకుంటూ సంఘాన్ని సిద్ధపరచకపోతే అది దేవుని వరము కాదు. ఆ వరము వల్ల సంఘానికి ప్రయోజనకరము కాదు. గనుక దేవుని వరము ప్రార్థనా జీవితాన్ని మనలో పెంపొందించి సంఘ క్షేమాభివృద్ధికై ప్రయాసపడుతుంది. ఒకవేళ అలాగు జరగకపోతే దేవుడు మనలను లెక్క అడుగుతాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 14-30 వచనాలలో చెప్పబడిన తలాంతుల ఉపమానము మీకు గుర్తుందా? యజమానుడు తానిచ్చిన తలాంతులను గురించి తన దాసులను ఒక్కొక్కరిని పిలిచి లెక్క అడిగే సందర్భం అక్కడ మనం చూస్తాం. అలాగే ఈ లోకములో దేవుడు ఎవరికైతే తన వరాలను ఇస్తాడో వారిని కూడా ఆయన లెక్క అడుగుతాడు. నేను ఇచ్చిన వరంతో నువ్వేం చేశావు? నా రాజ్య వ్యాప్తికై వాడావా, లేదా నీ పేరు ప్రఖ్యాతులకై వాడావా అని. గనుక దేవుని యొక్క వరముతో దేవుని రాజ్యాన్ని విస్తరింపచేస్తూ దేవుని రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుడు మీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీరు సంఘ క్షేమాభివృద్ధికై పాటుపడుతున్నారా? అలాగే దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఇతరులను దేవుని రాకడ కొరకై ఆయత్తపరుస్తున్నారా? ఈ మాటలు వింటుండగా మీలో అట్టి ఆశను ఆసక్తిని పరిశుద్ధాత్ముడు కలుగు చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. కొరింథీ సంఘము ఏ కృపావరమునందునూ లోపము లేక నీ రాకడ కొరకు ఎదురు చూచిన సంఘం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ వరములను పొందుకొని వారు రూపాంతరము చెంది సంఘమును నీ రాకడ కొరకు సిద్ధపరిచే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.